వీకెండ్ లో ఎలిమినేట్ అయిపోయిన శ్రీజ గారి ఎలిమినేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, లేకుండా అంటే అన్ఫేర్ గా శ్రీజ గారిని అయితే ఎలిమినేట్ చేసేసారు బిగ్ బాస్ నుంచి అనిపిస్తుందా? నాకు ఫస్ట్ నుంచి శ్రీజ గారు ఆట ఆడిన విధానం మనం చూసుకుంటూ ఉన్నాము అని అంటే, సో ఆవిడ ప్రతి ఒక్క విషయంలో ఫస్ట్ అయితే గేమ్స్ వరకు ఆవిడ చాలా స్ట్రాంగ్ అని మనం అగ్ని పరీక్ష చూసినప్పుడు అయితే మనకు అర్థమైపోయింది. కానీ ఆవిడ అదే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అలాగే క్యారీ చేసుకుంటూ పోయింటే బాగుండేది అని అనిపించింది. కానీ ఎక్కడైతే హౌస్ లో అనవసరమైన విషయాల్లో కూడా ఆవిడ వాయిస్ ని రైజ్ చేసి అది కొంచెం నెగటివ్ గా పోర్ట్రే అయ్యేలాగా కొంచెం గేమ్ కి ఎఫెక్ట్ అయినట్టు నాకు అనిపించింది. సో దాని వల్లనే ఆవిడకంటూ ఉన్న కొంచెం కైండ్ ఆఫ్ ఆ ఒపీనియన్ కానీ కొంచెం చేంజ్ అవడానికి కూడా ఆవిడే ఒక రకంగా రీజన్. సో ఆవిడ గేమ్ అని వచ్చేసరికి మాత్రం మంచిగానే ఆడుతున్నా, కొంచెం మైండ్ పెట్టి ఇలా ఆలోచిస్తే అలా అవుతుంది, అలా ఆలోచిస్తే ఇలా అవుతుంది అని చెప్పి మైండ్ పెట్టి బాగానే ఆడుతున్నారు. కానీ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్సే కాదు కాబట్టి మనం అన్ని పర్స్పెక్టివ్ లోంచి కూడా జనాలు చూస్తారు కాబట్టి మేబీ నాకు అనిపించింది ఏంటిది అని అంటే కూడా లైక్ శ్రీజ గారు ఎలిమినేట్ అవ్వడం కూడా కొంచెం ఒకేలాగే అనిపించింది. కానీ ఎక్కడో ఒక చోట లైక్ ఆవిడ గేమ్ బాగా ఆడుతుంది కదా అన్న థాట్ అయితే లోపల ఉన్నా సరే, కానీ ఆవిడ ఒక రకంగా గేమ్ లో కొన్నిసార్లు ఆవిడ ప్రవర్తించిన విధానం అయితే కొంచెం కరెక్ట్ గా లేదన్నట్టు నాకు అనిపించింది. సో మీరు శ్రీజ గారి ఎలిమినేషన్ గురించి మీరు ఫేర్ అనుకుంటున్నారా, లేకుండా అంటే అన్ఫేర్ అనుకుంటున్నారా? కామెంట్స్ లో మెన్షన్ చేయండి.